తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు అనగా టెట్ కోసం మన టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కోచింగ్కు సాదరపూర్వక ఆహ్వానం. ఇందులో మనం ముఖ్యంగా గణిత శాస్త్రంలో మనకు కేటాయింపబడినటువంటి 30 మార్కుల్లో 24 మార్కులు గణిత శాస్త్రం యొక్క కంటెంట్కు, 6 మార్కులు పెడగాజీకి కేటాయింపబడ్డాయి. ఈ 24 మార్కుల కంటెంట్లో మొదటి భాగము సంఖ్యామానం, నెంబర్ సిస్టమ్. దీని నుండి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సులభమైనటువంటి చాప్టర్ కాబట్టి వీటిని శ్రద్ధాపూర్వకంగా మీరు వింటారని ఆశిస్తున్నాను. సంఖ్యలు, అంకెలతో ఏర్పడిన, అంటే అందుకని మనం ఏమంటామంటే 1 అంకె సంఖ్యలు, 2 అంకెల సంఖ్యలు అంటారు, అంతే కదా. సో సంఖ్యలని, ఈ సంఖ్యామానాన్ని మనం ముఖ్యంగా 8 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. సంఖ్యలు మనకు చాలా రకాలు ఉన్నాయి. సంఖ్యామానాన్ని మనం 8 రకాల సంఖ్యామానాలుగా చెప్పచ్చు. సహజంగా లెక్క పెట్టడానికి ఉపయోగించే సంఖ్యల్ని సహజ సంఖ్యలు, గణన సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్ అంటారు. వాటిని n అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఈ సహజ సంఖ్యలకు 0ని కలిపితే దానికి పూర్ణత్వం వస్తుంది. వాటిని పూర్ణాంకాలు అంటారు. W, n ఈజ్ సబ్సెట్ టు W. పూర్ణాంకాలకి రుణ సంఖ్యలు కూడా కూడితే పూర్ణ సంఖ్యలు ఏర్పడతాయి. దీన్ని Z అనే అక్షరంతో సూచిస్తారు. W ఈజ్ సబ్సెట్ టు Z. భిన్నాలు, దశాంశాలు, నిష్పత్తులు, వీటిని కూడా పూర్ణ సంఖ్యలతో కలిపితే అకరణీయ సంఖ్యలు ఏర్పడతాయి. వాటిని Q అంటారు. కొన్ని భిన్నాలు లేదా కొన్ని దశాంశాలు అనేటువంటివి అటు అంతము కావు, ఆవర్తనము కూడా కావు. అంతము కాని, ఆవర్తనము కాని దశాంశ భిన్నాల్ని మనం కరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. దాన్ని Q' అనేటువంటి తర్వాత సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో P అనే అక్షరంతో అక్కడ సూచించడం జరుగుతుంది. ఈ కరణీయ సంఖ్యల్ని, అకరణీయ సంఖ్యల్ని రెండింటినీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు, రియల్ నెంబర్స్. Q ఈజ్ సబ్సెట్ టు R. రుణ సంఖ్యల యొక్క వర్గమూలాన్ని మనం కల్పిత సంఖ్యలు అంటారు. వాటిని ఇమాజినరీ నెంబర్స్ అంటారు. రుణ సంఖ్యల యొక్క వర్గమూలాన్ని కల్పిత సంఖ్యలు అంటారు, ఇమాజినరీ నెంబర్స్ అంటారు. వాస్తవ సంఖ్యల్ని, ఈ ఇమాజినరీ నెంబర్స్ని కలిపి, అంటే A+BI రూపంలో ఉన్న సంఖ్యలని మనము సంకీర్ణ సంఖ్యలు, C అనే అక్షరంతో చేస్తాం. ఇలా సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కల్పిత సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు అనే 8 రకాల సంఖ్యామానాలు ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే భిన్నాలని, దశాంశ భిన్నాల్ని P/Q రూపంలో రాయడం, P/Q రూపంలో ఉన్న దశాంశ భిన్నాన్ని రాయడం, అదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే ఆవర్తిత దశాంశ భిన్నాన్ని P/Q రూపంలో రాయటం, ఈ అంశం పైన కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం ఎలానో మనం జాగ్రత్తగా ఇప్పుడు పరిశీలిద్దాం. 0.34 అనేటువంటి ఒక దశాంశ భిన్నం తీసుకుందాం. ఈ 0.34 అనే దశాంశ భిన్నాన్ని మనము P/Q రూపంలో రాయాలి. ఈ దశాంశము తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని 10 గుణకాలు వేయాలి, అంటే అన్ని సున్నాలు వేయాలని చెప్తాం. అంటే మనం దీన్ని ఏం చేస్తాం, 34/100గా రాసుకోవచ్చు. అదే 0.345 ఉందనుకోండి, దీని విలువ 345/1000 అని రాయాలి. అదే 3.45 ఉందనుకోండి, మనం ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి కదా అని 1000 వేసే ఛాన్స్ లేదు. డెసిమల్ తర్వాత, దశాంశ స్థానం తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయో, 1 స్థానం ఉంటే 10గా హారంగా వేసుకోవాలి, 2 స్థానాలు ఉంటే 100గా వేసుకోవాలి హారంగా, 3 ఉంటే 3 స్థానాలు ఉంటే 1000ని మనం హారంగా వేసుకోవాలి. కాబట్టి ఇది 345/100 అవుతుంది.
ఈ రెండింటి మధ్య తేడాను గమనించారా? ఇది 0.345 అయింది అనుకోండి 345/1000 అవుతుంది. అదే 3.45గా ఉందనుకోండి అప్పుడు 345/100 అవుతుంది. ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఓకే, మరి ఇదేంటి అంతమయ్యే దశాంశ భిన్నాలు కాబట్టి మీరు అలా చేశారు. మరి అంతము కాని దశాంశ భిన్నాలు తీసుకున్నాం అనుకోండి అది ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 0.343434 అండ్ సో ఆన్ అని వచ్చింది అనుకోండి. దీన్ని మనం సింపుల్గా 0.34 బార్ అంటాం. చూస్తాం ఇక్కడ 34 అనేటువంటిది రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని 0. మరి ఇలా దీన్ని ఆవర్తిత దశాంశ భిన్నము రికరింగ్ డెసిమల్ అంటారు. మరి ఈ రికరింగ్ డెసిమల్ని p/q రూపంలో ఎలా రాస్తాం? అది మనకు చాలా ఇంపార్టెంట్. దీనికి సింపుల్ మెథడ్ని మీకు చెప్తున్నాను. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఖచ్చితంగా మనము అకాడమిక్ ఎగ్జామ్లో రాసే విధానం కాకుండా సింపుల్గా ఎగ్జామ్లో ఎలా రాస్తాం? 0.34 అంటే డెసిమల్ తీసేసేయండి, మొత్తం తీసేసి 0.34 ఉంది కదా, బార్ ఉంది కాబట్టి మొత్తం అన్ని తీసేసి 34 రాయండి. బార్ క్రింద ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని 9 వేయండి. 34/99 అంతే దీని ఆన్సర్. ఒకవేళ మీకు 0.34 బార్గా ఉందనుకోండి, ఇప్పుడు మీరు 34 వేసుకున్నారు, బారు క్రింద 3 అనే అంకె లేదు కాబట్టి ఆ 3ని తీసేసేయండి. బారు క్రింద ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక అంకె ఉంది కాబట్టి 1 వేయండి. బారు క్రింద ఎన్ని అంకెలు లేవు? ఒక అంకె లేదు కాబట్టి దాని బదులుగా 0 వేసుకో. 34 - 3/90 అంటే 31/90 ఇది వేసుకోవాలి. ఈ తేడాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, మరి ఇలా ఉందనుకోండి 3.4 బార్ ఉందనుకోండి, దీని ఆన్సర్ ఎలా వస్తుంది? 3.4 బార్. అప్పుడు ఏం చేసుకోవాలి? మొత్తం 34 వేసుకోండి, -3 వేయండి. బార్ కింద ఏముంది? ఒకే స్థానం ఉంది, 1 వేయండి. 34 - 3 31/9. తేడా మీకు క్లియర్గా అర్థమైందా? 0.34 బార్ ఉంటే 34/99 వేశారు. 0.34 బార్ ఉందనుకుంటే 34 - 3/90. ఎందుకు? బార్ కింద ఒక అంకె ఉంది కాబట్టి 9 వేశారు, పక్కన బారు కింద లేని అంకె ఒకటి ఉంది కాబట్టి 0 వేశారు, 31/90. అదే 3.4 బార్ ఉందనుకోండి 34 - 3/9 వేయాలి, మొత్తం నెంబర్ వేసేసి వేయాలి. ఈ విధంగా ఆవర్తిత దశాంశ భిన్నాన్ని మనము p/q రూపంలో రాయొచ్చు. అయితే ఇచ్చినది ఆవర్తిత దశాంశ భిన్నమా కాదా అని ఎలా గుర్తుపడతాం? దానికి ఒక సింపుల్ మార్గం ఉంది. ఏదైనా ఒక భిన్నం, ఏ భిన్నమైనా తీసుకోండి, ఆ భిన్నము p/2m × 5n రూపంలో ఉంది అనుకోండి, ఉంటే అది అంతమయ్యే దశాంశ భిన్నం. అలా లేదు అనుకోండి, అంతము కాని దశాంశ భిన్నంగా మీరు చెప్పవచ్చు ఈజీగా. మీకు అర్థమైందా? సింపుల్గా ఇప్పుడు మనకు 4/10 అన్నారు. ఇది అంతమయ్యే దశాంశ భిన్నమా అంతము కాని దశాంశ భిన్నమా అని అడిగాం. దీని ఎలా 4/2 × 5 2^1 5^1 2m × 5n రూపంలో ఉందా లేదా? కాబట్టి అంతమయ్యే దశాంశ భిన్నం. అదే 4/7 ఇచ్చాను, ఇది అంతమయ్యే దశాంశ భిన్నం అంతము కాని దశాంశ భిన్నం అని అడిగాం. అంతము కాని దశాంశ భిన్నం డైరెక్ట్గా చెప్పేస్తారు. ఎందుచేత 7ని 2m 5nగా రాయలేము. ఈ రకంగా ఇచ్చినటువంటి భిన్నము అంతమయ్యే దశాంశ భిన్నమా అంతము కాని దశాంశ భిన్నమా అనేది మనం సులభంగా గుర్తుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు. √2 + 2 + 2 + 2 + సో ఆన్ అప్ టు ఇన్ఫైనిటీ అని ఇచ్చారు. ఎలా సాల్వ్ చేస్తారు అని అడిగారు. దీని విలువ ఎంత అని అడిగారు. అప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఇచ్చిన దాన్ని x అనుకోండి. x = √2 + √2 + √2 + సో ఆన్ అప్ టు 2+ అని వచ్చింది. అంతేనా? వచ్చింది. మరి ఇలా 2 + 2 + 2 + వచ్చేటప్పుడు ఎంతవరకు వచ్చింది? ఇన్ఫైనిటీ వరకు వచ్చింది. కాబట్టి x = √2 + ఇది రెస్ట్ ఆఫ్ ద పార్ట్ని x అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఇన్ఫైనిటీ ఉంది కాబట్టి, అనంతంగా ఉన్నాయి కాబట్టి ఈ రిమైనింగ్ పార్ట్ని x అనుకున్నాను. మళ్ళీ తప్పలేదు, ఒకటి తీసాము.
ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 2 అంటే మనం మైనస్ 2ని 2 వన్స్గా రాసుకోవచ్చు కదా. మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 1 ఈజ్ మైనస్. కాబట్టి దీన్ని ఎక్స్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, దిస్ ఇస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు దిస్ ఇస్ ప్లస్ 1 కదా, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. మైనస్ 1 అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు 2గా మనం చెప్పచ్చు. క్లియర్? ఈ రకంగా మనకి ఏదైనా ఇటువంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు మనం సులభంగా వీటిని చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇందులో మనకు ముఖ్యంగా వచ్చినటువంటిది ఏంటంటే యూక్లిడ్ ఎల్గారిథం అనే కాన్సెప్ట్ ఉంటుంది. యూక్లిడ్ ఎల్గారిథం అనేటువంటి కాన్సెప్ట్ మీ మీద కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. యూక్లిడ్ ఎల్గారిథం అనేది బేసిక్ డివిజిబిలిటీ మీద ఆధారపడుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ వేర్ 0 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. దీన్ని యూక్లిడ్ డివిజన్ ఎల్గారిథం అంటారు. ఇందులో ఏ అంటే డివిడెండ్, బి అంటే డివైజర్, క్యూ అంటే కోషియంట్, ఆర్ అంటే రిమైండర్. విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషం. ఇది మనకు ఈ 4 పదాల మధ్య ఉన్నటువంటి సంబంధం. విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఇంగ్లీష్లో అయితే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఓకే, సో ఈ అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ అంశము ఏంటి అంటే, వెరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఏదైనా మనం ఘాత రూపం తీసుకుందాం. ఘాత రూపం తీసుకునేటప్పుడు ఆ ఘాత రూపంలో 6 to the power of n రూపంలో ఉన్నది ఆల్వేజ్ ఎండ్ విత్ 6. అంతేనా? కావాలంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి. 6 to the power of 1 is 6. 6 square is 36. 6 cube is 216. Correct? 6 to the power of 4 is 1296. So 6 to the power of n is in the form of the number which end with 6. అంటే మనకు యూనిట్ డిజిట్ 6గా ఉంటుందని చెప్పచ్చు. 5 power n కూడా అంతే. 5 power n end with 5. ఈవెన్ 10 power n end with 10, 0. సో ఈ రకంగా ఏ సంఖ్యతో అది అంతమవుతుందో మనం సులభంగా గుర్తుపెట్టేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √14 మైనస్ 6√5 అనేటువంటి క్వశ్చన్ ఇచ్చారు. ఇది ఎలా చేస్తాం? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √14 మైనస్ 6√5 అని ఇచ్చారు. ఎలా సాల్వ్ చేయాలి? ఎలా సాల్వ్ చేస్తే వీటిని మనం చూడగానే ఎక్స్ అనుకుంటాం, అంతే కదా. వీటిలో చిన్న సంబంధం ఉంది. కాంటే మీరు చూడండి, 14 6ని 2 3 రాసుకోవచ్చా? రాసుకున్నాం. √14 2ని విడిపించారు. ఈ 3ని √9గా రాసుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ √9 ఇంటూ 5. ఇప్పుడు 9 + 5 ఈజ్ ఈక్వల్ టు 14 మీకు తెలిసింది కదా. సో ఇట్ ఈస్ 9 + 5 minus 2 √9 into 5. అదర్వైజ్ మీకు కావాలంటే మోర్ క్లారిటీ కోసం కావాలంటే దిస్ ఇస్ √9 whole square, దిస్ √5 whole square minus 2 into √9 into √5. It is very clear in the form of √9 minus √5 whole square. And square root కాబట్టి √9 minus √5 whole square. The square and square root get cancelled. అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? √9 మైనస్ √5. ఇలా ఒక కారణి యొక్క వర్గమూలాన్ని మనం సులభంగా క్యాలిక్యులేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇందులో మనకు ముఖ్యంగా కావాల్సినటువంటిది అంటే ప్రాథమిక కారణాంకాల లబ్ధముగా వ్యక్తపరచబడినటువంటి ప్రశ్న కూడా
కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. 784 ఈక్వల్ టు 784 ఈక్వల్ టు 2 to the power of a of 3 to the power of b. Then find the value of a plus b. ఇది క్వశ్చన్. ఓకే, 784 అంటే మనం ఇలా రాసుకోవచ్చు. 784ని తీసుకున్నాం. 2 390, 2 2 196, 2 49, 7 7, 7 1, this 7 to the power of b అని ఇచ్చాడు. 2 power e of 7 power b అంటే మనకి ఏమొచ్చింది, మనకు క్లియర్గా చెప్పండి. మనకి దీన్ని ఎలా రాసుకో, 2 cube of 7 square. కంపేర్ చేసామనుకోండి, a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు 2, కాబట్టి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. చూసారా, ఈ రకంగా మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తపరిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇలా మీకు వీటిపైన కూడా మనకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్? ఓకే. 3 power a is equal to 4, 4 power b equal to 5, 5 power c is equal to 6, 6 power d equal to 7, 7 power e equal to 8, 8 power f equal to 9, then find the value of a, b, c, d, e, f అనే క్వశ్చన్ ఇచ్చారనుకోండి. ఇది ఎలా చేస్తారు? ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 power a ఈక్వల్ టు 4, 4 power b ఈక్వల్ టు 5. నేను ముందుగా నేనేం తీసుకుంటున్నానంటే 8 power f ఈజ్ ఈక్వల్ టు 9 అని తీసుకున్నాను కదా, దీన్ని తీసుకుంటున్నా. 8 power f ఈజ్ ఈక్వల్ టు 9. 8 అంటే 7 power e అంటే మీన్స్ 7 power ef ఈజ్ ఈక్వల్ టు 9. 7 అంటే 6 power d, 6 power def ఈజ్ ఈక్వల్ టు 9. 6 అంటే 5 power c, 5 power cdef ఈజ్ ఈక్వల్ టు 9. 5 అంటే 4 power b, 4 power bcdef ఈజ్ ఈక్వల్ టు 9. 4 అంటే 3 power a, 3 power abcdef ఈజ్ ఈక్వల్ టు 9. 9 అంటే 3 square. Exponents are equal, then powers are equal. So abcdef ఈజ్ ఈక్వల్ టు 2. ఆన్సర్ ఈజ్ 2. సో ఈ రకంగా మనం ఆ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నటువంటి దాన్ని సులభంగా కనుక్కోవచ్చు. ఇక్కడ మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు, ఇలాంటి ఎలిజిబిలిటీ టెస్టులు రాసేటప్పుడు లాజికల్ రీజనింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దాని మీద మనం కాస్త జాగ్రత్తగా శ్రద్ధ పెడితే మనకు సులభంగా మార్కులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈక్వల్ టు 1000 అయితే 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత, ఇలా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని తీసుకుంటున్నాం. 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ 1000 అంటే 10 క్యూబ్గా రాసుకున్నాం. అంటే 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 to the power 3/x అవుతుంది, అంతేనా? ఓకే, ఇదొకటి. 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అంటే 10 క్యూబ్. అంటే 0.23 ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 3/y అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 2.3 by 0.23 వేస్తున్నా. అంటే 10 to the power of 3/x by 10 to the power of 3/y అవుతుంది. 2.3 by 0.23 దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పైదాన్ని 100తో గుణిస్తున్నా, క్రింద దాన్ని కూడా 100తో గుణిస్తున్నా. అలా గుణిస్తే ఏమొస్తుంది, 230 by 23 ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 3/x మైనస్ 3/y అవుతుంది, అంతేనా? 23 1 23 10 అంటే 10 power 1 ఈజ్ ఈక్వల్ టు 10 to the power of, ఇక్కడ 3 కామన్ తీస్తున్నాం, 1/x మైనస్ 1/y. అంటే మనకు క్లియర్గా రిలేషన్ వచ్చింది. ఏంటని, 1 ఈజ్ ఈక్వల్ టు 3 of 1/x మైనస్ 1/y ఆర్ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/3. చూసారా, ఈ రకంగా లాజిక్, స్మాల్ లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయగలిగితే మనకు సులభంగా మార్కులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ లాజిక్ ఏంటి అనేటువంటిది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, HCF and LCM of 72 108.
72 108 లేక కసాగు గసాబాలను కనుక్కోండి. కసాగు కనిష్ట సామాన్య గుణిజం, గసాబా గరిష్ట సామాన్య భాజకం. అంటే కారణాంకాలుగా విడగొట్టి రాయొచ్చు, దాన్ని ప్రధాన కారణాంకాల పద్ధతిలో చేయడం లేదా భాగాహార పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నా 72 తీసుకున్నా. ఈ 72ని మనం ఎలా రాసుకోవచ్చు అబ్జర్వ్ చేసి చూడండి. 236, 2 18 36, 2 9 3 3 మీన్స్ 72s 2 into 2 into 3 into 3గా రాశాను. 108, 254, 227, 3 9 9 3. This is correct. So if you want to find the HCF కనుక్కోవాలి అంటే గసాబాను కనుక్కోవాలి. కామన్గా ఉంది, ఈ రెండు ఒకటి ఉంది, ఈ రెండు ఒకటి కామన్గా ఉంది, ఇక్కడ 3 కామన్గా ఉంది, ఇక్కడ 3 కామన్గా ఉంది, అంతేనా? అంటే మనకు HCF ఏమవుతుంది చెప్పండి. 2 into 2 into 3 into 3 అంటే 3 3s 9, 9 3s 9 2s 18, 18 2s 36. అదే LCM కావాలనుకోండి, కామన్గా ఉన్నది రాస్తున్నా 2 into 2 into 3 into 3 రాస్తూ రిమైనింగ్ రాసేస్తున్నా 2 into 3 మీన్స్ 2 2s 4, 4 3s 12, 12 3s 36, 36 72, 72 3s 216. ఇది LCM. ఈ రకంగా మన HCF అండ్ LCMని ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వీటిపైన కూడా మనకు క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని ట్యూన్ చేయండి. ఓకే, 5005 is equal to 5 power E of 7 power B of 11 power C into 13 power D A plus B plus C minus D. ఇంతకుముందు మనం ఈ ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఉన్నదాన్ని మనం చేసాం. ఎలా చేయడం అనేటువంటి చూద్దాం. అంటే సింపుల్గా మీరు ఏం చేయాలి, ప్రధాన కారణాంకాల లబ్ధంగా వర్గీకరణ చేయాలి. దాన్ని చేద్దాం, చేసి చూడండి. 5005 మీరు 5005 తీసుకున్నారు. 5005 నేను ముందు 5తో డివైడ్ చేస్తున్నా. 5 1s 0 0 1. సో 5తో డివిజిబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ ఈసారి నేనేం పోతున్నాను, 7తో పోతున్నా. 7 1s 7 30, 7 4s 28, 21 7 3s. ఓకే, నా 11s 13s 13 1s. అంటే మనకు 5005 వచ్చి ఏమొచ్చింది, మనకు 5005 అనేటువంటి వాల్యూ ఎంత ఏమొచ్చింది మనకు, 5 of 7 of 11 of 13. అంటే 5 to the power of 1, 7 to the power of 1, 11 to the power of 1, 13 to the power of 1. ఇప్పుడు కంపేర్ చేశారనుకోండి, ఏ వాల్యూ ఎంత అవుతుంది 1, బి వాల్యూ ఎంత అవుతుంది 1, సి వాల్యూ ఎంత అవుతుంది 1, డి వాల్యూ ఎంత అవుతుంది 1. మనకు అడిగింది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ డి. అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1, 3 మైనస్ 1 2. ఆన్సర్ 2. చూసారా, ఈ రకంగా మనకు ఏది వస్తుందో అనేటువంటి సింపుల్గా మనం చేసే ఛాన్సెస్ ఉంటాయి. 4.23 బార్ని P/Q రూపంలో రాయమని అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు? 4.23 బార్ని P/Q రూపంలో రాయాలి. ఎలా చేస్తారు? మీకు మొత్తం 4.23 బార్ తీసుకున్నారు. దీని వాల్యూ ఏం చేయాలి, మొత్తం తీసుకోవాలి. 423ని తీసుకున్నారు. 423ని తీసుకొని దీనిలో ఏదైతే బార్ కింద లేదో తీసేసేయండి, -42. ఓకే, బై ఈ పాయింట్ ఈ బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి, ఒక అంకె ఉంది, ఒక 9. బార్ కింద ఎన్ని అంకెలు లేవు, ఒక అంకె ఉంది, 9. అంటే 4ని కన్సిడర్ చేయకూడదు. 423 - 42, 423 42 సబ్ట్రాక్ట్ చేయండి. 1 12 - 4 8 3 381/90 గా ఆన్సర్ వేయడం. ఓకే, సింప్లిఫై అయితే సింప్లిఫై కూడా చేయొచ్చు. అవుతుందా అవుదా? అవుతుంది. ఎలా? 3 + 8 11, 11 + 1 12. 3తో డివిజిబుల్ అవుతుంది. 3తో డివిజ్ చేసేసుకోండి. 3 1s 3 2s 3 7s 30. అంతే, అంతకన్నా ఇంకా డివిజన్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ 127/30గా రాసుకోవచ్చు. ఓకే, ఈ రకంగా మనకు ఇవన్నీ వచ్చినాయి. వాటిని జాగ్రత్త చూసుకున్నాం. ఓకే, ఇఫ్ x + 1/y + 1/z ఈజ్ ఈక్వల్ టు 37/7, దెన్ x + y + z వాల్యూ ఎంత అని అడిగాడు. ఇది అడిగాడు మనకు క్వశ్చన్. చేస్తే ఎలా చేస్తాం? ఇది కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అనమాట. ఇలా చేయాలి. మనం ఏం చేస్తున్నాం, 37/7 తీసుకుంటున్నాం. 37/7
37/7 ఏమొస్తుంది మనకు? 7 4s 7 5s 35, 5 and 2/7 అంతేనా? అంటే మనం 5 + 2/7గా రాసుకోవచ్చు. దీన్ని నేను రాస్తాను 5 + 1/7/2గా రాస్తున్నాను. దీన్నే 5 + 1/7/2ని 3 + 1/2గా రాసుకుంటున్నాం. నా కంపేర్ చేయండి. వాట్ ఈజ్ x వాల్యూ? 5. వాట్ ఈజ్ y వాల్యూ? 3. వాట్ ఈజ్ z వాల్యూ? 2. సో ఎంత అవుతుంది? 5 + 3 + 2 ఆన్సర్ ఇస్ 10. చూసారా? క్వశ్చన్ మనకు కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఎక్కువగా కనిపించవచ్చు, కానీ ఇది చాలా సులభంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మీకు ఇందులో రోమన్ సంఖ్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రోమన్ సంఖ్యలను కూడా క్లుప్తంగా వీటిపైన డిస్కస్ చేద్దాం. మనకు I అంటే 1, V అంటే 5, X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. 1 అంటే 1, V అంటే 5, X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. వీటిపైన మనకు జనరల్గా అడిగేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇందులో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే 4 కావాలనుకోండి IV అవుతుంది. IV అంటే 4, VI అంటే 6 అవుతుంది, IX అంటే 9 అవుతుంది, XI అంటే 11 అవుతుంది. ఇదే దాన్ని మనం Lకి అప్లై చేయడానికి లేదు. అంటే IL అంటే 49 అవుతుంది. 49 రాయాలనుకోండి మనకు XL అంటే 40, IX అంటే 19 అంటే 49. అలాగే 99 రాయాలనుకోండి XC అంటే 90, IX అంటే 9, ఇది 99. ఈవెన్ 499 రాయాలనుకోండి 4CD అంటే 400, XCIX 499. అదే 999 రాయాలనుకోండి 999 CM 900, ఓకే, 99 XCIX 999. ఇప్పుడు మన ఇయర్ ఏంటి? 2022. దీన్ని మనం రాయాలనుకోండి 2022లో రాయాలనుకుంటే అప్పుడు మనకు 2 అంటే 2000 అంటే 2Ms 2X 2 1s. చూసారా? ఇలా రోమన్ సంఖ్య దాన్ని మనం రాసేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా రోమన్ సంఖ్యలను కూడా మనం చూడొచ్చు. ఓకే, ఇందులో మీకు ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సంఖ్యాశాస్త్రంలో మనకు కాంజుగేట్ సట్స్ అనేటువంటి ఒక అంశం ఉంటుంది. 2 + √5, 2 - √5 ఈ రెండింటిని కలిపామనుకోండి మనకు 4 వస్తుంది. యాడ్ చేస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి 4 - 5 -1 వస్తుంది. అంటే 2 కరణుల మొత్తము లబ్ధం కూడా ఒక అకర్ణీయ సంఖ్య అయితే వాటిని సంయుగ్మ కరణులు అంటారు. ఇది సంయుగ్మ కరణుల పైనటువంటిది. ఇప్పుడు మనం ఏదైనా ఒక కరణ్ని వేరే దానితో గుణిస్తే, దేని చేత గుణిస్తే అది అకర్ణీయ సంఖ్యగా మారుతుందో దాన్ని అకర్ణీయ కారణాంకం అంటారు. √2 ఉంది, √2ని √2తో గుణిస్తే 2 అవుతుంది. అంటే √2 అనేటువంటిది √2 యొక్క అకర్ణీయ కారణాంకం. √8 ఉంది, మరి √8తో గుణిస్తే 8 అయిపోతుంది కదా. కాబట్టి √8 అకర్ణీయ కారణాంకం అవుతుంటే కాదు. √8 అంటే అర్థం ఏంటి? దీని విలువ 2√2 కదా. అందుచేత √8ని √2తో మల్టిప్లై చేసామనుకోండి అది మనకు అకర్ణీయం అవుతుంది. అంటే 2√2 × √2 × 4. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసి చూడండి, √8ని √2తో గుణించాం, √16 అంటే 4. కాబట్టి మరి ఇచ్చినటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించి అకర్ణీయ కారణాంకాలు రాయాలి. అకర్ణీయ కారణాంకం రేషనలైజేషన్ ఫ్యాక్టర్ మీద అడుగుతాడు, మీరు జాగ్రత్తగా చూడండి. 1/a + √b అని ఉందనుకోండి, దీని యొక్క అకర్ణీయ కారణాంకం ఏమవుతుందంటే a - √b అవుతుంది. ఇందుచేత 1/a + √b × a - √b గుణిస్తే మనకు a - √b/a² - b. ఇక్కడ హారము అకర్ణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి మనం ఈ రకంగా అకర్ణీయ
సంఖ్యగా మార్చడాన్ని అకరణీయ కారణాంకం అంటారు. ఏ సంఖ్య చేత అయితే మనం గుణిస్తున్నామో ఆ సంఖ్యని మనం అకరణీయ కారణాంకము అనేటువంటిది అంటారు. ఈ విషయాన్ని ఒకటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే ఇందులో మనకు ముఖ్యమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మం ఏంటి అంటే లా ఆఫ్ ట్రైకోటమీ అంటారు. లా ఆఫ్ ట్రైకోటమీ అని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే త్రిధాకరణ ధర్మం అంటారు. ఏదైనా ఒక అకరణీయ సంఖ్య తీసుకున్నారు, ఏదైనా ఒక అకరణీయ సంఖ్య ఎక్స్ తీసుకున్నారు అనుకోండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని అవుతుంది, ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుంది, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏదైనా ఒక అకరణీయ సంఖ్య 0 కన్నా ఎక్కువ కానీ 0 కన్నా తక్కువ కానీ లేదా 0కి సమానం కానీ అవుతుంది. దీన్ని మనము లా ఆఫ్ ట్రైకోటమీ అనేటువంటిది అంటారు. ఏదైనా 2 అకరణీయ సంఖ్యలు తీసుకున్నారనుకోండి, ఆ 2 అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. దీన్ని సాంద్రత ధర్మం అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తీసుకున్నారు, 2, 3 తీసుకున్నారనుకోండి. ఈ 2 అని 3 అని అంటే 2, 3 అని అకరణీయ సంఖ్యలే. ఈ రెండింటి మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. దీన్ని సాంద్రత ధర్మం అంటారు. ఏదైనా ఇఫ్ ఏ బి అనేటువంటి 2 అకరణీయ సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, ఆ 2 అకరణీయ సంఖ్యల్ని మనం మధ్య ఒక అకరణీయ సంఖ్య కావాలంటే a + b/2 అనేటువంటిది a, bల మధ్య ఉన్నటువంటి అకరణీయ సంఖ్య అవుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అకరణీయ సంఖ్యలకే కాకుండా అన్ని సంఖ్యలకు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాల మీద ఒక బ్రీఫ్గా వీటిని మీరు గుర్తుపట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఏ బి అనేటువంటి 2 సంఖ్యలు తీసుకోండి. a + b = సమ్ వాల్యూ, a + b = c. 2 అకరణీయ సంఖ్యల మొత్తం ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. దీన్ని సంవృత ధర్మం అంటారు. a + b = b + a అవుతుంది. దీన్ని స్థిత్యంతర ధర్మము అంటారు. a + b + c = a + b + c. దీన్ని సహచర ధర్మము అంటారు. a + 0 = 0 + a = a. దీన్ని తత్సమ ధర్మము అంటారు. a + - a = -a + a = 0. దీన్ని విలోమ ధర్మము అంటారు. a × b + c = ab + bc. దీన్ని విభాగ న్యాయము అంటారు. ఈ ధర్మాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఉందనుకోండి, సంకలన సంవృత ధర్మము, సంకలన స్థిత్యంత ధర్మము, సంకలన సహచర ధర్మము, సంకలన తత్సమాంశము, సంకలన విలోమము, విభాగ న్యాయం అవుతుంది. అదే ప్లస్ బదులు మల్టిప్లికేషన్ గుర్తుందనుకోండి, గుణకార సంవృత ధర్మము, గుణకార స్థిత్యంతర ధర్మము, గుణకార సహచర ధర్మము, గుణకార తత్సమము, గుణకార విలోమం. ఈ రకంగా మీ బాగా గుర్తుపెట్టుకోవడానికి వెరీ సింపుల్ మెథడ్ చెప్తున్నా. యాక్చువల్గా ఇది మ్యాథమెటిక్స్ కాకపోయినా మ్యాథమెటైజేషన్ చేసి చెప్తున్నా. ఈక్వాలిటీకి ఒకవైపు 2, రెండో వైపు 1 ఉంది అనుకోండి, సంవృతం. ఈక్వాలిటీకి 2 వైపులా 2 సంఖ్యలు ఉన్నాయనుకోండి, అది స్థిత్యంతరం. ఈక్వాలిటీకి 2 వైపులా 3 ఉన్నాయనుకోండి, సహచరం. ఈక్వాలిటీకి ఒకవైపు 0 ఉందనుకోండి, ఒకవైపు 0 ఉందనుకోండి, ఒకవైపు 0 ఇంకోవైపు కూడా 0 ఉందనుకోండి, ఫలితంగా అదే విలువ వస్తుంది అనుకోండి, తత్సమం. ఆ రెండింటి మొత్తము 0 అవుతుంది అనుకోండి, విలోమం. అది ఎప్పుడు సంకలనం అయితే, లేదా అంటే 1 చేత గుణింపబడి అదే విలువ వస్తే అది గుణకార తత్సమం. ఇలా మనం ఈ ధర్మాల మీద మనం చేసే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పేసాం. ఈ రకంగా మనకు ఈ సంఖ్యామానంలో మనకు కసాగు, గసాబ, అలాగే ఆవర్తనమయ్యే దశాంశబను, అంతము కాని దశాంశబనము, ఒక దశాంశ భేదాన్ని p/q రూపంలో రాయటము, అలాగే వివిధ అంశాలు అనేటువంటివి మనకు అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు ఈ సిలబస్లో ఇచ్చినటువంటి అన్ని అంశాలని స్పృశించడం జరిగింది. వీటిని అన్నింటినీ మరోసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ చాప్టర్లో వచ్చినటువంటి 2 లేదా 3 ప్రశ్నలకు మీరు సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇది ఈ సంఖ్యామానం పేపర్ 2లో సంఖ్యామానంలో వచ్చేటటువంటి అంశాలపైన విపులంగా జరిగేటటువంటి చర్చ. సో మరో శీర్షికలో మరో అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.